హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా చల్లని టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ చూపించబోతున్నాను. అందరికీ తెలిసిన రెసిపీనే కదండీ! కానీ కొన్ని టిప్స్ అలాగే పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ ఫాలో అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు సమ్మర్‌లో ఏవైనా చల్లగా తినాలనిపించినప్పుడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తినే బదులు ఇలా హెల్తీగా, టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తినండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదండీ! అలాంటి పిల్లలకి ఇలా కస్టర్డ్ చేసి దానిలో ఫ్రూట్స్ వేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కస్టర్డ్ తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ లీటర్ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, కానీ ఫ్రూట్ కస్టర్డ్కి ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పాల గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా పాలని మరిగించుకోవాలి. పాలు బాయిల్ అయ్యేలోపు మనము వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. కస్టర్డ్ పౌడర్స్ అన్ని సూపర్ మార్కెట్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు దీనిలోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని, మిల్క్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మిల్క్ ప్లేస్లో వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. పాలని మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/3 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. లేదా మీకు టేస్ట్కి సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోండి. పంచదార కరిగేంత వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెంగా పాలలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఈ కస్టర్డ్ మిల్క్ని పాలలో వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలాగే గరిటెతో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కస్టర్డ్ మిల్క్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగే మధ్యలో కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మనకి పాలు అనేవి చిక్కబడతాయండి. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు మరిగించినా కానీ బాగా చిక్కగా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది. అందువలన ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గిన్నెను తీసి పక్కకు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే పైన మేగడ కట్టకుండా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే చూడండి కస్టర్డ్ ఎలా చిక్కబడిందో. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఇంకా పలచగా కావాలి అనుకుంటే మీరు పాలలో యాడ్ చేసుకునేటప్పుడు కస్టర్డ్ పౌడర్ కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి మీకు కావాల్సినంత కస్టర్డ్ మిక్స్ని తీసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ని సమ్మర్లోనే కాదండి, మీ ఇంట్లో ఏవైనా చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు డిజర్ట్గా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, అలాగే ఒక బనానాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇందులోకి పైనాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్ ఇలా ఏవైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కస్టర్డ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేసుకోకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా ఫ్రూట్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా దీనిలో చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటే తినేటప్పుడు మధ్యలో అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా కంప్లీట్ చేసేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. రోజు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదండి కస్టర్డ్ ఎంత క్విక్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.